అందరికీ నమస్కారం. నేను మాధవి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిని, యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్యాన పంటల సాగు దాదాపు 25,200 ఎకరాల్లో సాగవుతుంది. అందులో ఎక్కువగా పండ్ల తోటలే ఉన్నాయి. దాదాపు 15,600 ఎకరాల వరకు పండ్ల తోటలు ఉన్నాయి. అందులో కూడా 12,700 ఎకరాలు మామిడి సాగు జరుగుతుంది. దాదాపు మన జిల్లాలో కాత కాసే మామిడి తోటలు అంటే 8,900 ఎకరాల వరకు ఉంటాయి. దాని నుంచి ఈ సంవత్సరం మనకి దాదాపు 31,000 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాము. మామిడిలో సాధారణంగా పూత 2 రకాలు ఉంటుంది. ఒకటి మేల్ ఫ్లవర్స్ ఉంటుంది, ఇంకొకటి హర్మోఫ్రవేట్ అంటే ద్విలింగ ఫ్లవర్స్ ఉంటాయి. పూత మనకి వేలల్లో వచ్చినా కూడా కాత ఓన్లీ 100లో వస్తుంది. ఎందుకు అంటే మేల్ ఫ్లవర్స్ అంతా కూడా మనకి సహజంగానే రాలిపోతుంది. మామిడిలో వచ్చే పూత నుంచి ఫ్లవర్స్ మనకి దాదాపు పూతకి ఫ్లవర్స్కి వచ్చేటప్పటికి 0.1 నుంచి 0.2% ఫ్లవర్స్ మాత్రమే ఫ్రూట్ సెట్టింగ్ వరకు వస్తాయి. మిగతాదంతా సహజంగానే రాలిపోతుంది. కాకపోతే ఇంతకంటే ఎక్కువ కూడా మనకి పూత కాత రాలిపోయిందంటే దిగుబడిలో మనకి రైతుకి నష్టం జరుగుతుందని అనుకోవాలి. ఈ పూత నిలబడడానికి మనకి కాత నిలబడడానికి మనము సహజంగా నవంబర్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, జనవరిలో ఒకసారి పొటాషియం నైట్రేట్ స్ప్రే అనేది చేస్తామండి. 10 grams per లీటర్ పొటాషియం నైట్రేట్ స్ప్రే ఒకసారి చేసుకోవాలి మనం ప్రతి నెలకు ఒకసారి. 13-0-45 అంటాను. ఇది కాకుండా మనకి పిందె కట్టిన తర్వాత కూడా ప్లానోసిక్స్ అని ఉంటుందండి. అది 1 ml ఒక 4.5 లీటర్లకి 1 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకుంటే మనకి 15 రోజుల గ్యాప్తో 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసుకుంటే కాత కూడా బాగా నిలబడుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. కాత మీద కూడా ఒకసారి 13-0-45 స్ప్రే చేసుకుంటే కనుక మనకి కాయ సైజు మంచిగా వస్తుంది, కాయ నాణ్యత కూడా బాగుంటుంది.